యేసుక్రీస్తు ప్రభువా, ప్రియ పరిశుద్ధాత్మ దేవ, మీ ఘనమైన పరిశుద్ధ నామమును బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, నీ మా మధ్య సంచారం చేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. నీ వెలుగు ప్రకాశింపజేసే విధానాన్ని బట్టి నీకే స్తుతులు. పాపదోష అపరాధ అతిక్రమణ అయ్యా తండ్రి, నేను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి నీకే స్తుతులు. నీ సమాధానముని అది ఉంచిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, ఇదిగో వాక్యమును అయ్యా ధ్యానించుకొని చుండగా అయ్యా వినగలిగిన మా చెవులను గ్రహించగలిగిన మాకు దయచేయండి. ప్రియ పరిశుద్ధాత్మ దేవా, నీవే నడిపి అడుగుతున్నా. నన్ను మమ్మల్ని వేడుకున్నాము. అయ్యా తండ్రి, మీరు పడాలి. ఆత్మదేవని కారానికి నీ ఆధీనానికి లోబడుచున్నాము నాయన అని సమస్త మహిమ ఘనత ప్రభావములు అయ్యా దేవా నీకే ఆరోపించుకుంటూ మా ప్రేక్షకుడు మా తండ్రి. ఆమె మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఆమేన్. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఎటువంటి ప్రయాసతో ఉన్న అది ఎంతటి ప్రయాస అయినా సరే, అది ఎంతటి భారం అయినా సరే, నువ్వు ఎంతటి ప్రయాసతో మోసుకొనుచున్నా, నువ్వు ఈ దినాన ఆయన ఇస్తున్న పిలుపు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నా. విశ్రాంతి ఉంది. ఆ విశ్రాంతి నువ్వు పొందుకోవాలి అంటే, ఆయన ఇచ్చు విశ్రాంతి నువ్వు పొందుకోవాలి అంటే, నువ్వు ఈ భారము ఎంత మోసుకొనుచున్నా, ఎంతటి భారం మోసుకొనుచున్నా, ఎంతటి ప్రయాసతో మోస్తున్నా సరే, ఆయన యొద్దకు రమ్మని ఆయన పిలుపునిస్తున్నాడు. ఆయన యొద్దకు వచ్చిన ఎడల నేను నీకు విశ్రాంతి కలుగజేతును అన్నాడు. అయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటకి త్రోసివేయను. తండ్రి ఎవరైతే క్రీస్తు ప్రభువు వారికి అనుగ్రహించాడో వారందరూ ఆయన యొద్దకు వస్తారు. ఆయన యొద్దకు వచ్చే ఎవరిని కూడా ఆయన సో ఎవరు అంటే ఆయన యొద్దకు వచ్చే అందరినీ ఆయన త్రోసివేయడు. ఆయన యొద్దకు వచ్చే అందరికీ కూడా ఏ భారంతో వస్తున్నారో, ఏ ప్రయాసతో వస్తున్నారో ఆ భారాన్ని అంతా తీసి విశ్రాంతినిచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యొద్దకు రమ్మంటున్నాడు. అది ఎంతటి భారమైనా, అది ఎన్ని సంవత్సరాల నుంచి ఎంతటికి మారని పరిస్థితి అయినా సరే, ఆ భారాన్ని దీని దినాన ఆయన యొద్దకు తీసుకొని వచ్చినట్లయితే, ఆయన యొద్దకు తీసుకొచ్చిన ప్రతి భారాన్ని, ప్రతి నొప్పిని, ప్రతి మొయలేని ఏదైతే ఉందో అదంతా కూడా ఆయన తీసి విశ్రాంతినిచ్చే దేవుడై ఉన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 20-22 వచనాలు చూసినట్లయితే, ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఆమేన్. ఈ స్త్రీ చూసినట్లయితే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగిన స్త్రీ. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగి ఒకసారి చూసినట్లయితే లూకా సువార్త 8వ అధ్యాయం 41 నుంచి చూద్దామండి. 8వ అధ్యాయం 41 నుంచి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి,
ఇంచుమించు 12 ఈడుగల తన యొక్కతే కుమార్తె చావు సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ యొక్క ఎవని చేతను స్వస్థత నొందినదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచెను. నన్ను ముట్టినది ఎవరని చూసినట్లయితే చాలండి. స్త్రీ అని అక్కడ నాకు ఫుట్ నోట్ లో చూసినట్లయితే ఆ స్త్రీ ఉండెను. ఆమె తన జీవనోపాధి ఎంతయు వైద్యులకు వ్యయము ఇక్కడ ఈ స్త్రీ ఉంది. 12 సంవత్సరాల నుండి తన జీవనోపాధి తనంతా కూడా పెట్టింది. 12 సంవత్సరాల నుంచి ఆ ఖర్చు పెడుతూనే ఉంది. రక్తస్రావ రోగము అనేది స్వస్థత గాని, విడుదల గాని రావట్ల. 12 సంవత్సరాల నుంచి ఉంది. తన జీవనోపాధి ఎంతయు వైద్యులకు వ్యయము చేసింది. ఖర్చు పెట్టింది వైద్యానికి. కానీ ఎక్కడ విడుదల గాని, మార్పు గాని రాలా. కానీ ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు నిన్ను ముట్టితే చాలు నాకు స్వస్థత జరుగుద్ది, రక్తస్రావం ఆగిద్ది అని చూసినట్లయితే ఆయన అనుకుంది వచ్చింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. వెంటనే నిలిచిపోయింది. తనకు తెలిసింది. ఆ భారము ఎంత 12 సంవత్సరాల నుంచి మోసుకుంటూ వచ్చింది. ఆ 12 సంవత్సరాలు, ఒక్క సంవత్సరం కాదు 12 సంవత్సరాల నుండి మోసుకుంటూ వచ్చి, ఆ భారాన్ని ఒక్కసారిగా యేసయ్య దగ్గర నేను ఆయన వైపు తిరుగుతాను. ఆయన యొద్దకెళ్ళి వస్త్రపు చెంగు ముడతాను. నాకు స్వస్థత కలిగిద్ది. అంత విశ్వాసం, నమ్మకం కలిగింది వచ్చి, ఆయన మాటలు విని నమ్మకం కలిగి వచ్చి ఆయన స్వస్థత పొందుకుంది. ఆ విడుదల ఆ విశ్రాంతి అనేది పొందుకుంది. నాన్న ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఇది భారం పడుతున్నాను, అన్ని సంవత్సరాల నుంచి నాకు విడుదల రావట్లా అని ఉంటున్నావా? నీ భారము ఆయన మీద మోపు ఆయన అని అంటాం. కానీ ముందుగా ఆయన వద్దకు రావాలి. నీ ప్రయాస ఆ భారాన్ని ఆయన వద్దకు తీసుకురావాలి. ఆయన వద్దకు వచ్చి ఆయనకిస్తే ఆయన తీసుకొని ఆ భారాన్ని తీసివేసి నీకు విశ్రాంతిని ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఇక్కడ 12 సంవత్సరాల నుంచి అతడు ఇబ్బంది పడుతున్న స్త్రీని మనం చూస్తున్నాం. అలాగే అదే లూకాసు వార్త 8వ అధ్యాయము 41 నుంచి చదువుకుంటూ వస్తూ ఉంటుంటే అక్కడ యాయీరు కుమార్తెను మనం చూస్తూ ఉంటాం. యాయీరు కుమార్తె దగ్గరికి స్వస్థత గురించి వెళ్తూ ఉండగానే అయ్యా అక్కడ ఏమన్నాడండి 41లో ఒకడు వచ్చి యేసు పాదములు పడి ఇంచుమించు 12 ఈడు గల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉంది. చనిపోవడానికి సిద్ధముగా ఉంది. ఆ స్థితిలో ఉంది తను. ఆ చావ సిద్ధంగా ఉన్న ఆ పరిస్థితిలో ఆయన వచ్చి బతిమాలుకుంటే ఆయన వెళ్తున్నాడు యాయీరు కుమార్తె ఇంటికి. అప్పుడు మధ్యలో ఈ 12 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న ఈ స్త్రీ వచ్చి స్వస్థత పొందుకుంది. అయితే ఇప్పుడు యాయీరు కుమార్తె దగ్గరికి వెళ్తూ ఉండగా అప్పుడు ఏమన్నారు అంటే నీ కుమార్తె ఈ 49వ వచనం చూద్దామండి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. చనిపోయింది. ఇప్పుడు చనిపోయింది. ఈ పరిస్థితి ముందేమో చనిపోవడానికి దగ్గరగా ఉంది. కానీ ఇప్పుడు చనిపోయింది. ఆ బోధకుడిని నువ్వు శ్రమ పెట్టవద్దిక. తెచ్చిన వ్యక్తి సమాధానం ఏంటి అంటే చనిపోయిందిక. బోధకుడిని ఇక ఇబ్బంది పెట్టమాకు, తీసుకురా మాకు అని చెప్పారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చిన అన్నాడు. నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడును. ఆయన యొద్దకు వచ్చాడు. నా కూతురు ఇబ్బందిగా ఉంది, చనిపోయే స్థితిలో ఉంది అని. ఆయన యొద్దకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కొంచెం ఆలస్యమైనట్టు అనిపించింది కదా. అదే గనక ఈ రక్తస్రావం కలిగిన స్త్రీతో కాన్వర్జేషనే గనక లేకపోతే, సంభాషణే గనక లేకపోతే వెళ్ళేవాడేమో అనే ఆశ తనకు ఉండేది కదా. కానీ ఇక్కడ చనిపోయాడు. కానీ యేసయ్య దగ్గరకు వచ్చిన ఈ పరిస్థితిలో సైతము యేసయ్య దగ్గర ఉన్నాడు. యేసయ్య దగ్గరకు వచ్చాడు. అయితే అక్కడ చనిపోయింది. కానీ నేనేమంటున్నానంటే భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడును అన్నాడు.
చనిపోయింది లేపుతున్నానల్లా, స్వస్థపరచబడును అన్నాడు. ఆయనకి తెలుసు. ఆయన యొద్దకు వచ్చిన యెడల అది పోయిన పరిస్థితి అయినా సరే, మరణం అయిపోయింది ఆ పరిస్థితి అయినా సరే, ఆయన లేపగలిగిన దేవుడైయున్నాడు. ఆయన నీకు ఆ పరిస్థితిలో నుంచి కూడా విశ్రాంతినిచ్చి, విడుదల చేసి, స్వస్థపరిచి విశ్రాంతినిచ్చేది. ఆయన యొద్దకు నువ్వు తీసుకొచ్చావా? ఆయన యొద్దకు ఉన్నావా నువ్వు? ఆయన యొద్దను నీ పరిస్థితి కష్టమైపోవచ్చు. నీ పరిస్థితి ఇంకా క్షీణించిపోయింది అనిపించొచ్చు. కానీ ఆయన యొద్దకు నువ్వొచ్చావు. ఆయన యొద్దకొచ్చినప్పుడు నమ్మిక మాత్రం ఉంచు. నీ ఆ పరిస్థితిని మార్చి నీకు విశ్రాంతినిచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా! మత్తయి ఆమేన్. సువార్త 17 అధ్యాయము 14-20 వచనం చూద్దామండి. 14 అధ్యాయం అందుకాయన 17, 20 నుంచి కూడా. 17, 40, 14-20. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడాయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము. వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చితిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలము ఉందును? ఎంతవరకు మిమ్మల్ని సహింతును? వానిని నా యొద్దకు తీసుకొని రండని చెప్పెను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతిమని అడిగిరి. అందుకాయన, మీ అల్ప విశ్వాసము చేతనే. మీకు చాలు. ఆవగినంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగాని అది పోవును. చాలండి. మీకు చాలండి. ఒకసారి మార్కు సువార్త 9 అధ్యాయము 9 అధ్యాయము మార్కు సువార్త 9 అధ్యాయం 20, 21 వచనాలు చూద్దామండి. వారు ఆయన యొద్దకు వచ్చి వానిని తీసుకొని వచ్చిరి. దయ్యం ఆయనను చూడగానే వాని విలవిల్లాడించెను కనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు, బాల్యము నుండియే. అది చూసినట్లయితే అదే 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 సందర్భం అండి. ఇక్కడ మార్కు సువార్తలో ఇంకా వివరంగా రాస్తున్నాడు. ఆయన యొద్దకు తీసుకొచ్చాడు. ఎప్పటినుంచి ఈ విధంగా ఆ వ్యక్తి శోధింపబడుతున్నాడు అంటే బాల్యము ఆహ్, నుండి. ఏ ఎంత కాలం నుండి ఉన్నాడు? బాల్యము నుండి ఈ బాబుని ఇబ్బంది పెడుతుంది. అది తీసుకొని వెళ్లి అది తరచుగా అగ్నిలో వేసేస్తుంది. నాశనం చేయాలని నీళ్ళల్లో పడదోసేస్తుంది. ఆయన యొద్దకు తీసుకొనొచ్చాడు ఆ పరిస్థితి. నా యొద్దకు తీసుకురండి అన్నాడాయన. మనం చదివాం. నా యొద్దకు తీసుకురండి. నీకు విశ్వాసము లేక ఇంతగా నువ్వు వాళ్ళ ఈళ్ళ వద్దకు వెళ్ళావేమో. నా యొద్దకు తీసుకురండి అన్నాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఆయన యొద్దకు వచ్చి ఆయన తెలుసుకున్నాడు. ఏంటి అంటే బాల్యము నుండి, చిన్నప్పటి నుంచి ఇది ఇప్పటి పరిస్థితి కాదు బ్రదర్. ఇది ఇప్పటిది కాదనిపిస్తుందేమో. కానీ ఆయన యొద్దకు తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన వ్యక్తి తీసుకొని వచ్చింది ఎవరి యొద్దకో మనం గమనించాలి. బాల్యం నుండి అయినా సరే ఆయన అన్నాడు 23వ వచనంలో చూద్దామండి. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్ము, వానికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పెను. ఆమేన్. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను. అక్కడ యాయీరుతో కూడా భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. ఇక్కడ కూడా నమ్మిక మాత్రం ఉంచు. పరిస్థితి కష్టంగా ఉంది. చిన్నప్పటి నుంచి మారట్లేదేమో. కానీ ఆయన ఉన్నట్లయితే ఆయన నువ్వు వచ్చావా? ఆ పరిస్థితిని మార్చే దేవుడై ఉన్నాడు. ఆయన ఒక్కసారిగా అది సహాయం చేయమని బిగ్గరగా తండ్రి చెప్పిన తరువాత ఆయన గద్దించాడు. "మూగవైన చెవిటి దయ్యమా వాడిని వదిలిపొమ్ము" అని. వెంటనే అది వెళ్ళి హల్లెలూయా! ఆ అలా పరిస్థితి ఎంత భారంతో ఎన్ని సంవత్సరాల నుంచి మోసుకొని వచ్చాడో, బాల్యము నుంచి ఆ బాబుని కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఈ పరిస్థితి మారట్లేదనిపించింది. కానీ ఆయన యొద్దకు తీసుకొని వచ్చాడు. ఆ పరిస్థితిని మార్చిన దేవుడై ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చిన ఎవరినైనా సరే
ఎంతటి వారినైనా సరే, ఎటువంటి పరిస్థితి, ఎంత కాలం నుంచి మార్పు లేకుండా, జీవము లేకుండా ఉన్నదనిపించిన ఆయన యొద్దకు గనుక తీసుకొని వచ్చినట్లయితే, ఆ భారాన్ని తీసివేసి ఆయన విశ్రాంతిని ఆయన యోహాను సువార్త 11వ అధ్యాయం చూసినట్లయితే, యోహాను సువార్త 11వ అధ్యాయం 11 మొదటి నుంచి చూద్దామండి. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అను వారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తురిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగరి. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి గదా, ఒకడు పగటి వేళ 11 ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుపు వెళ్ళుచున్నానని వారితో చెప్పగా. చాలండి. ఇక్కడ చూస్తున్నాము లాజరు ముందు ఇక్కడ కూడా రోగి అయి ఉన్నాడు, మరణ పడక మీద రోగి అయి ఉన్నాడు అని చెప్పబడింది. అటు తర్వాత యేసు ప్రభు వారంట అది విని ఇంకా 2 దినములు అక్కడ ఉన్నాడంట. విని వెంటే వెళ్ళిపోకుండా 2 దినములు ఉన్నాడంట. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు ఈ రోగము ఎందుకు వచ్చింది, మరణానికి కాదు, ఇది దీని ద్వారా దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది. ఆ పరిస్థితి దేవునికి మహిమ తీసుకొచ్చే పరిస్థితి అయ్యున్నది. ఆయన 2 దినములు ఇంకా అక్కడ ఉన్నాడు. తర్వాత ఆ పరిస్థితిలో ఇప్పుడు అంటున్నాడు 2 దినములు అయిన తర్వాత లాజరు నిద్రించుచున్నాడు, మనం వెళ్లి లేపుదాం పదండి. ఆయనకి తెలుసు ఆలస్యం అవుతుంది. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఏం తెలియదేమో. నువ్వు ఆయన ఎదుగు భారం తీసుకొనొచ్చావు. ఆయనకి దగ్గరికి తీసుకొచ్చి ఆయనకి అప్పగించావు. కానీ ఆ బాధ్యత ఆయనది. ఆ భారము తీసివేసి విశ్రాంతినిస్తానన్నది ఆయన. ఆ పరిస్థితి మారుస్తా అన్నది ఆయన. ఆ పరిస్థితి ఇన్ని సంవత్సరాలు నువ్వు ప్రయత్నించావు. మారలేదు గదా! ఆ పరిస్థితి మారలేదు కాబట్టి నువ్వు ఆయన ఎదురు తీసుకొచ్చావు. ఇప్పుడు ఆయన శక్తిమంతుడు. ఆయన నమ్మావు, తీసుకొచ్చావు. ఆయన మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన ఆలస్యం అయిపోయిందని నీకు అనిపిస్తుందేమో. కానీ ఆయనకు తెలుసు ఏం చేయాలనుకుంటున్నాడు. ఇక్కడ కూడా మార్తతో అంటున్నాడు వచ్చిన తరువాత ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు అని అంటాడు చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కూడా ఆయన మార్తతో, నువ్వు నమ్మిన ఎడల నువ్వు ఆయన మహిమ దేవుని మహిమ చూస్తావు. అది చూసినట్లయితే పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా సరే, ఎంత ఆలస్యం అయిపోయింది, ఆయన ఎదుగు తీసుకుని వచ్చావు భారం ఆయన ఇదే, అయ్యా నా కుటుంబ పరిస్థితి మారట్లా అయ్యా, ఈ స్వస్థత తగ్గట్లా అయ్యా, నా ఈ ఉద్యోగం పరిరీత్యాన్ని ఇబ్బంది పడుతున్నా, నాకు రావట్లా. ఇవన్నీ పరిస్థితులన్నీ నువ్వు ఆయన ఎదుగు తీసుకొని వచ్చావు. కానీ ఆయన ఎదుగు తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన మారుస్తాడు. ఆలస్యం అయిపోతుంది అనిపించింది, కానీ ఆయన మారుస్తాడు. ఆయన విశ్రాంతిని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఇన్ని సాక్ష్యాలు చూసుకుంటూ వచ్చాము. ఆయన మార్చాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 43వ అధ్యాయం 43 నుంచి 54 వరకు చూసినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 43, 54. ఆ 2 దినములైన తరువాత ఆయన అక్కడి నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చెను. గలిలయులు కూడా ఆ పండుగకు వెళ్ళువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీయు వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు
వారు ఆయనను చేర్చుకొనిరి. తాను నీళ్లు ద్రాక్షరసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి, తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. అతడింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వారిని విడిచినని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకొని వచ్చాడు. కపెర్నహూములో లేడాయన. విని పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి, అయ్యా, నా కుమారుడు చనిపోక ముందే అయ్యా అని చెప్పి ఆయన వెంటనే మాట సెలవిచ్చాడు. నీ కుమారుడు స్వస్థత పొందాడు. ఆహ్, అదే సమయానికి ఇక్కడ కూడా స్వస్థత పొందాడు. ఆయన నమ్మాడు. ఆ మాట నమ్మి వెళ్తూ ఉన్నాడు. నడుస్తూ ఉన్నాడు ఇంటికి. ఎదురు వచ్చి, ఇదిగో నీ కుమారుడు స్వస్థత పొందాడు. మనం చూసినట్లయితే ఇక్కడ వెంటనే అవుతుంది. కానీ ఆయన నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మార్కు సువార్త 7వ అధ్యాయము 31-37 వరకు చూసినట్లయితే, ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి వాని మీద చేయి ఉంచుమని ఆయన్ను వేడుకొనిది. సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతట వాని చెవులు తెరవబడెను. వారి నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచు, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినునట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే ఈ వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఇతను ఎవరు అంటే చెవిటి అయి ఉన్నాడు. ప్రతిసారి అది దెయ్యముదే కాదు, చెవిటి. ఆయన మాట్లాడి ఆయన అన్నాడు, ఇది ఒక్కసారిగా ఎలాగా అంటే ఆయన తీసుకొని వెళ్లి ఆకాశం వైపు కన్నులెత్తి ఎఫతా అని వాళ్ళతో పలికెను. ఆయన చెవులలో వేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆయన పలికినప్పుడే తెరవబడ్డాయి. అంతటా వాని చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను. అది ఎవనితోనూ చెప్పొద్దని చెప్పాడు. ఈయన సమస్తము బాగుగా 37వ వచనంలో ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ప్రతీదీ బాగు చేస్తున్న దేవుడై ఉన్నాడు ఈయన. ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు ఈ బాబుని. ఆయన యొద్దకు తీసుకొని వస్తే ఈయన స్వస్థత పరిచి ఆ చెవుడు మోగ పరిస్థితి అయినా సరే ఆ నాలుక సడలి మాటలాడునట్లుగా ఆయన చేశాడు. ఆ పరిస్థితి వెంటనే అప్పటికప్పుడు ఆయన బాగు చేసిన దేవుడు. ఆ మాట ఇచ్చి అదే సమయంలో బాగు చేసినది. ఒకవేళ పరిస్థితి కష్టమైపోయినా సరే ఆయన బాగు చేసిన దేవుడు. ఆయన యొద్దకు తీసుకురావటం అనేది ఇంపార్టెంట్. ఆయన యొద్దకు తీసుకువచ్చావా? ఆ భారము ఎంతటి భారమైనా సరే, ఎన్ని సంవత్సరాల నుంచి జీవము లేని భారమైనా సరే, ఎంతటి కష్టమైన భారమైనా సరే, ఆయన యొద్దకు భారం తీసుకొనొచ్చావా? ఆయన ఆ భారాన్ని తీసి, ఎంత ప్రయాసతో మోసుకొనొచ్చావా? ఆ భారాన్ని తీసి ఆయన నీకు విడుదలిచ్చే దేవుడై ఉన్నాడు. నీకు విశ్రాంతినిచ్చే దేవుడు ఆయన మాత్రమే. ఈ దినాన ఆయన యొద్దకు ఎంతటి భారముతో నువ్వు మోసుకుంటూ ఉన్నావు ఇన్ని సంవత్సరాల నుండి. హల్లెలూయా! ఆయన యొద్దకు తీసుకొని రా. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి చూసినట్లయితే 46-52 వరకు. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి.
ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గ్రుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడని లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడుగగా, గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగచేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నుండి స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంటను చూపు పొందెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యాక్చువల్‌గా ఆ రోజుల్లో ఏంటంటే, ఆ వ్యక్తి భర్త గుడ్డివాడైతే గనక, ఆ గుడ్డివాడు తన జీవనోపాధి నిమిత్తమంట ఒక బట్ట ఇస్తారంట. ఆ బట్ట కప్పుకొని ఆయన తిరుగుతూ ఉంటాడు. అది ఇచ్చినప్పుడు ఏంటి అంటే, వీడు గుడ్డివాడు. ఒక ఐడెంటిటీ కార్డ్ లాగా ఇతను గుడ్డివాడు. ఇతనికి మీరు ఏమైనా ఉంటే ఇవ్వచ్చు అని చెప్పి ఒక ప్రూఫ్ అన్నమాట. అది అంతకాలము ఆయన ఎద్దుకు ఉన్నంత వరకు అది లేకుండా ఆయన జీవనమును దాని మీద ఆధారపడి బతుకుతా ఉంటూ ఉన్నాడు. ఎవరు బత్తమై గుడ్డివాడై ఉన్నాడు గనక. ఆయన గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన ఎప్పుడైతే విన్నాడో ఆయన గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఎంతగా అంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు గట్టిగా వేస్తున్నాడు. అందరూ ఊరుకో ఊరుకో అన్నా సరే, ఆ విడుదల కావాల్సిన వాడు ఇతను గనుక ఇతనికి కనిపించట్లా. ఎటు ఉన్నాడో తెలీదు. కానీ అటు వెళ్తున్నాడని విన్నాడు. విని గట్టిగా కేకలు వేశాడు. కేకలు వేస్తే యేసు ప్రభువారు ఆగి అతన్ని ధైర్యం తెచ్చుకొని ఆయన నిన్ను పిలుచుచున్నాడు. అతన్ని పిలవమన్నాడు. ఆయన ఎదురుకు తీసుకొనొస్తే అంతటా వాడు బట్టను పారవేసి లోకమిచ్చిన ఆ బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు యొద్దకు వచ్చాడు. ఆయన అప్పుడు యేసు ప్రభువారు అడిగారు, నేను నీకేమి చేయగోరుచున్నాను అని. ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయము అని ఆయనతో అనగా, నీవు వెళ్ళుము, నీ విశ్వాసమును స్వస్థపరచని చెప్పాడు. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఆ బట్ట పారవేసి మళ్ళా ఆ బట్ట వైపు తిరిగి ఆ పరిస్థితి మారిపోయింది. ఇంక గుడ్డివాడని కాను. నేనిప్పుడు ఈయన వెంటే వెళ్తాను అని చెప్పి విడిచిపెట్టేశాడు. ఇప్పుడు చూచుచున్న దృష్టి పొందుకున్నాడు చూపు. అదే విధంగా ఆయన యొద్దకు వచ్చావా? అది ఎన్ని సంవత్సరాల నుంచి తను కలిగున్నాడో అండి ఆ బట్ట పట్టుకొని. అలాగే గ్రుడ్డి భిక్షముతో ఎంత నడుస్తూ ఉన్నాడో. కానీ ఈ రోజున ఆయన యొద్దకు ఎప్పుడైతే వచ్చాడో మనం జ్ఞాపకం చేసుకున్న పరిస్థితి మారటం అనేది మనం చూస్తున్నాం. ఆయన యొద్దకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని సాక్ష్యములు చూసాము. ఆయన యొద్దకు వచ్చిన ఏది అయినా సరే 12 సంవత్సరాల నుంచైనా యాయీరు కుమార్తె విషయమైనా బాబు బాలుడు చిన్నప్పటి నుంచి బాల్యము నుండి ఆ దెయ్యము పట్టి విడుదల చేయకుండా ఉండినా ఆయన విని మరణిస్తున్నారని తెలిసి ఉండి ఆలస్యమైన మళ్ళా వెళ్లి ఆయన ఆయన నామాన్ని మహిమ కలిగినట్లు విడుదలిచ్చాడు. ఆయన ఎక్కడ ఉన్న ఆయన మాటనిచ్చి మాటను పంపించి స్వస్థపరిచాడు. ఆయన యొద్దకు రావటము అనేది మొదటిది. ఎంత కాలం నుంచి నువ్వు ప్రయాసతో ఆ భారం మోస్తున్నావో మొదటగా ఆయన యొద్దకు రావటము ఇంపార్టెంట్. మంచిది. ఆయన యొద్దకు తీసుకొని వచ్చినట్లయితే నేను మీకు విశ్రాంతి కలుగజేతును. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే మొదటగా మనకు లభించినది ఏంటి అంటే విశ్రాంతి. ఆయన నెమ్మది ఇస్తాడు. పరిస్థితి మారట్లా. కానీ ఆయన నెమ్మది ఇచ్చి పంపిస్తాడు. యోహాను సువార్త 11:40 చూసినట్లయితే యోహాను సువార్త 11:40 అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. చూడండి ఇన్నన్నిటిలో కూడా నమ్మిక. నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తావు. అది మరణం అయిపోయింది. నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమ చూస్తావు. మరణించి 4 రోజులు అయిపోయిందయ్యా. నీకు 70 ఏళ్ల దేవుని మహిమ చూస్తావు. ఆయన్ని ఇబ్బంది పెట్టమాకు. భయపడవద్దు. నువ్వు నమ్మిక మాత్రం ఉంచు. నీ నమ్మిక చొప్పున నీకు స్వస్థత. నువ్వు నమ్మిక మాత్రం కోల్పోమాకు. నమ్మిక పెట్టి ఆయన యొద్ద ఉండు. ఆయన యొద్దకు తీసుకొని వచ్చాడు. నువ్వు నమ్మిక ఉంచు. నువ్వు విశ్రాంతి పొందు.
పరిస్థితి మారట్లేదండి అంటారు చాలా మంది. నేను ఆయన యొద్దకు తీసుకొని వచ్చాను. కానీ ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నా. ఆయన యొద్దకు పెట్టాను. కానీ జరగట్ల. కానీ నీకు విశ్రాంతి, నీకు నెమ్మది గనుక నీ మనసుకు నీ యొక్క ఆత్మకు లభించినట్లయితే వేచియుండు. నువ్వు ఆయన యొద్ద ఉన్నావు. నువ్వు ఆయన యొద్ద ఉన్నావు. ఆయన యొద్దకు తీసుకొనొచ్చావు. పరిస్థితి ఇంకా పూర్తిగా నీకు విడుదల పూర్తిగా కనిపించలేదేమో. ఆయన ఆలస్యం చేయుచున్నాడు నీకు అనిపిస్తుందేమో. కానీ ఆయన యొద్దకు వచ్చినప్పుడు నీకు నెమ్మది, విశ్రాంతి గనుక నీకు లభించినట్లయితే, ఆదరణ నీకు లభించినట్లయితే, నీకు నమ్మిక ఇంకా కలిగి ఉండు. ఆయన మహిమ చూస్తావు. ఆదరణ కలిగి ఉండు. ఆ నమ్మిక కలిగి ఉండు. ఆయన మహిమను చూస్తావు. ఆ మహిమ చూసిన ఆయన నీకు విశ్రాంతి కలుగజేస్తాడు. ఆ పరిస్థితి ఎట్లాంటిదైనా మార్చి తీరతాడు. హల్లెలూయా! మన దేవుడు యెషయా గ్రంథము 43 అధ్యాయం 19 వచనం చూసినట్లయితే 43, 19. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలుచును. మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఆమేన్. అరణ్యములో త్రోవ కలుగజేస్తున్నాడు. ఎడారిలో నదులు పారజేయుచున్నాడు. ఆయన చెయ్యి నూతన క్రియ అది. ఎడారిలో సైతము ఆయన నదులు నదులు పారజేయుచున్న దేవుడు. అరణ్యములో సైతము ఎటు వెళ్ళాలో తెలియని సైతము ఆయన త్రోవను కలుగజేయుచున్నాడు. యెషయా గ్రంథము 41 అధ్యాయం 18 వచనమండి. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసెననియు తెలుసుకొని నమస్కరించి స్పష్టముగా గ్రహించునట్లు చెట్టు లేని మెట్ల మీద నేను నదులను పారజేసెదను. లోయల మధ్యను ఊటలను ఉబకజేసెదను. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసెదను. ఆమేన్. ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేస్తున్నాడు. అరణ్యమును ఆయన నీటి మడుగుగా చేస్తున్నాడు. లోయల మధ్య ఊటలు ఉబ్బక చేస్తున్నాడు. చెట్టు లేని మెట్టల మధ్య నేను నదులను ఎందుకంటే ఇది చేయగలిగింది ఎవరు? ఆయన హ్మ్. మాత్రమే. ఈ పరిస్థితిని ఇంత కాలం నుంచి ఇది మారదండి అనుకున్న ఈ పరిస్థితి నుంచి సైతము విడుదలిచ్చి చేయగలిగిన వాడు, మహిమ తెచ్చుకొనివాడు ఆయన మాత్రమే. జీవం కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు అని నువ్వు ఆయన యొద్దకు వచ్చావు. ఇది విడిపించగలిగిన దేవుడు ఆయన మాత్రమే అని ఆయనకు మహిమ చెల్లినట్లుగా ఆయన కలుగజేసే దేవుడండి. నీ పరిస్థితి ఎంత కష్టమైనది అందరూ చేతులెత్తేసారేమో డాక్టర్లు అవ్వచ్చు, అందరూ నీ చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు. నువ్వు ఎంత ప్రయత్నించినా అవ్వట్లేదేమో. కానీ ఆయన యొద్దకు వచ్చావా? ఆయన యొద్దకు వచ్చి నీకు విశ్రాంతి కలుగజేస్తాడు. నీకు నెమ్మది నీ హృదయానికి ఉందా? పరిస్థితులు మారలేదేమో. నీ హృదయానికి నెమ్మది ఉందా? నీకు విశ్రాంతి ఉందా? నీ ఆత్మకు విశ్రాంతి కానీ పరిస్థితులు మారట్లా. కానీ లోపల మాత్రం నీకు సమాధానము, సంతోషం ఉన్నదా? దేవునికి స్తోత్రం. పరిస్థితి మారుస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన యొద్దకు ఉన్నావు. ఆయన యొద్ద నువ్వున్నావు. ఆయన యొద్దకు పరిస్థితిని తీసుకొనొచ్చావు. యెషయా గ్రంథము 41 అధ్యాయం 3 వచనం చూసినట్లయితే అతడు వారిని తరుముచున్నాడు. తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితంగా దాటిపోచున్నాడు. 61 అధ్యాయం 3 వచనం అండి. యెషయా గ్రంథం 61 అధ్యాయం 3 వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షముననియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఆమేన్. ఆయన యొద్దకు ఆయన పంపించింది దేనికి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇవ్వడానికి. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఆయన ఇవ్వడానికి పంపబడ్డాడు. ఆ భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఆయన ఎటువంటి భారముతో నువ్వు వచ్చావో ఆయన తీసివేసి స్తుతి వస్త్రాన్ని నీకు ఇచ్చే దేవుడే ఉన్నాడు. ఆ విశ్రాంతిని నువ్వు స్తుతిస్తున్నావా? ఈ పరిస్థితులు మారుతున్నా నీ లోపల నువ్వు స్తుతిస్తున్నావా? సంతోషం కలిగున్నావా? నీ పరిస్థితి మారుతుంది. నమ్మిక ఉంచు. నమ్మిక ఉంచు. ఆయన విశ్రాంతి నువ్వు పొందుకుంటావు. అదే విధంగా మత్తయి సువార్త 11 అధ్యాయము 29-30 వరకు. మత్తయి సువార్త 11 అధ్యాయం 29 నుంచి నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా
నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నవి. ఆమేన్. మళ్ళీ విశ్రాంతి అన్నాడు. అప్పుడు మీకు విశ్రాంతి దొరుకును అని ఇంకో పదం మాట్లాడుతున్నాడు. ఈ విశ్రాంతి వచ్చినప్పుడు అది ఏంటంటే ఆయన వద్దకు నువ్వు భారముతో వచ్చావు. భారం అనే భారముతో నువ్వు మోసుకొనొచ్చావు. ఆయన యొద్దకు తీసుకొనొచ్చావు. ఆ పరిస్థితి మారట్లా. ఆయన యొద్దకు తీసుకొని వచ్చావు. ఎన్ని సంవత్సరాల నుంచి అయినా సరే మారట్లా. ఆ పరిస్థితి తీసుకొని వచ్చావు. ఆయన యొద్దకు వచ్చిన తర్వాత ఆయన విశ్రాంతి ఆయన కలుగజేస్తున్నాడు. ఫ్రీ. ఆయన ఇస్తున్నాడు. నువ్వు ఏం చేసినా చేయకపోయినా నేను నీకు విశ్రాంతి ఇస్తున్నా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. ఏది జరిగినా, చేసినా, చేయకపోయినా నేను నీకు విశ్రాంతినిస్తాను అని చెప్పి ఆయన విశ్రాంతినిస్తున్నాడు. కానీ ఇప్పుడేమంటున్నాడు అంటే ఆ భారాన్ని తీసివేసిన తర్వాత ఆయన కాడిని వేస్తాడు. ఆయన కాడిని వేస్తాడు. నేను సాత్వికుడును, దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అది తీసివేసిన తర్వాత ఆ కాడి వేస్తాడు. ఆ కాడి నువ్వు ఆయన మాటకు లోబడటమైనా, ఆయన ఆయన చెప్పినది చేయుట అయినా, ఆయన నీకు అప్పగించిన పని అయినా ఏదైనా అవ్వచ్చు. కానీ ఈ కాడి ఎత్తుకొని ఆయన యొద్ద నేర్చుకోవాలి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. మరి ఏం చేయాలి? నువ్వు ఆయన యొద్దకొచ్చావు. ఆ భారాన్ని ఎన్ని సంవత్సరాల ప్రయాసతో ఆ భారాన్ని మోసుకొనొచ్చావు ఆయన యొద్దకి ఇచ్చావు. ఆయన యొద్దకు వచ్చిన తర్వాత ఆయన భారాన్ని, కాడిని తీసివేశాడు. తీసివేసిన తరువాత ఆయన విశ్రాంతి పరిస్థితి మారట్లేదేమో, కానీ ఆయన విశ్రాంతినిచ్చాడు నీకు. ఇచ్చిన తరువాత ఇప్పుడు ఈ పరిస్థితి మారకపోయినా సరే, ఆయన కాడి నువ్వు మోసుకొని వెళ్ళు. ఆయన నీకిచ్చిన ఆ పని నువ్వు చేసుకుంటా పద. ఆ కాడి నువ్వు మోసుకుంటూ వెళ్తున్నప్పుడు, మోసుకునే విధానం ఒకటుంది. చాలా మంది వచ్చి విడుదల పొందిన తర్వాత విశ్రాంతి పొందుకుంటారు. పొందుకున్న తర్వాత ఇక నేను ఆయన యొద్దకు వచ్చాను, ఆయనకిచ్చేసాను కదా! ఇక నేను జీవించాలి ఆయన వలె అని మొదలుపెడతారు. సొంతగా తమ సొంతగా నేను ఈ విధంగా ఉండాలి, ఇలా చేయాలి, అది చేయాలని సొంతగా ప్రయత్నిస్తా ఉంటారు. సొంత ప్రయత్నం కాదు. నీ నువ్వు గనక ఈ కాడి నువ్వు మోసుకొని వెళ్ళాలి అంటే, నువ్వు నీ ప్రయత్నాలతో మోసుకొని వెళ్ళేది కాదు. అందుకని ఏమన్నాడు, నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను. నా యొద్ద నేర్చుకో. నా యొద్ద నువ్వు నేర్చుకోవాలి. నా యొద్ద నేర్చుకొని నువ్వు ఈ కాడిని మోయాలి. సాత్వికము, దీనమనస్సు కలిగి ఉండాలి. ఆ పరిస్థితుల్లో ఇంకా కఠినంగా ఉన్నా సరే, అనిపిస్తున్నా సరే, నువ్వు మాత్రం ఆయన మాట చొప్పున, ఆయన వాక్యానుసారంగా, ఆయన ఆత్మానుసారంగా, ఆయన చెప్పినట్లుగా నువ్వు చేయడం ఎంత ఇంపార్టెంటో, నీ హృదయంలో లోపల నువ్వు కలిగి ఉండాల్సింది సాత్వికము, దీనమనస్సు. దీనమనస్సు, సాత్వికము గనక కలిగి ఉండకపోతే నువ్వు ఆ కాడి మోయలేవు. ఆ కాడి నువ్వు మోయలేవు. ఆ కాడి అందుకు కొంతమంది ఏమంటారంటే పదము కాడి ఈ పరిచర్య చాలా భారంగా ఉంది అని మాట్లాడతారు. కానీ భారముగా ఉంది అంటే ఆ కాడి ఆయన యొద్ద నిలబడట్లేదు. ఇబ్బందిగా ఉన్నట్టుంటుంది. కానీ నువ్వు సాత్వికము, దీనమనస్సు ఆయన పొందుకొచ్చినంత వరకు నువ్వు మౌనంగా ఉండి, పరిస్థితుల్లో ఉన్నా సరే మౌనంగా ఆయన యొద్ద కాడిని నువ్వు మోసుకుంటూ వెళ్తున్నట్లయితే, నేర్చుకుంటాను వెళ్తున్నట్లయితే, ఆ కాడి సులువుగా అన్నాడు. 30 వచనంలో ఏలయనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నది. సులువుగాను, తేలికగా ఉండే భారం ఇది. ఆయన ఉంటాడు గనక ఆ కాడి నువ్వు ఎత్తుకొని వెళ్ళాలి. ఆయన యొద్ద నుంచి నేర్చుకోవాలి. పరిస్థితి మారట్లా. ఆయన యొద్దకు వచ్చాను. విశ్రాంతి నేను పొందుకున్నాను. ఇప్పుడు అయినా పరిస్థితి ఇంకా అలాగే ఉన్నట్టనిపిస్తుంది. అయినా పర్వాలా. ఆయన కాడి ఇచ్చాడు. ఆయన చెప్పినట్లు నేను చేసుకుంటూ వెళ్తున్నా. ఆయన ఆయన కొరకు జీవిస్తూ నేను వెళ్తూ ఉంటాను. నువ్వు వెళ్తూ ఉండు. ఆ కాడిలో నువ్వు విశ్రాంతి నువ్వు పొందుకుంటావు. అది మోసుకుంటూ వెళ్తూ ఉండు. సాత్వికము, దీనమనస్సు గలవాడివై నువ్వు ఆయన యొద్ద నేర్చుకుంటూ వెళ్తూ నువ్వు విశ్రాంతి అప్పుడు నీకు దొరుకుతుంది. ఆ పరిస్థితి మారుతుంది. హల్లెలూయా! ఆయన యొద్ద హల్లెలూయా! నమ్మకం ఉంచు. ఆయన యొద్దకు వచ్చినావా? ఆయన యొద్దకు ఆ పరిస్థితి తీసుకొచ్చావా? ఆయన నీకు విశ్రాంతినిస్తాడు. నమ్మిక మాత్రం ఉంచు ఆయన ఎదుట. నువ్వు ఆయన మహిమను చూస్తావు. ఆ పరిస్థితి ఇంకా మారలేదా? అయినా నమ్మిక మాత్రం ఉంచు. నీకు విశ్రాంతి, నెమ్మది కలిగున్నావా? సంతోషిస్తున్నావా? నీకు స్తుతి అనేది ఆయనకు చెల్లించగలుగుతున్నావా? నువ్వు కృతజ్ఞత అనేది ఆయనకి చెల్లించగలుగుతున్నావా? సంతోషిస్తున్నావా? భారం అనిపించట్లా. కానీ ఆయన యొద్ద ఉన్నావు. అయితే దేవునికి స్తోత్రం. ఆయన డీల్ చేస్తున్నాడు పరిస్థితిని. ఆయన ఈ పరిస్థితిని మారుస్తాడు. ఆయన సమయం ఉంది ఆయనకి మహిమకరంగా. ఆయన మాత్రమే చేయగలిగినట్లుగా ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితి మారుతుంది. అయితే ఈ మధ్యలో ఆ భారము తీసిన తర్వాత ఆయన కాడి నువ్వు ఎత్తుకొని నడవాల్సిన ఉన్నావు. ఆయన ఇచ్చిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఆయన ఇచ్చిన పని నువ్వు చేస్తూ, ఆయన చెప్పిన పని చేసుకుంటూ, ఆ కాడి మోసుకుంటూ వెళ్ళు. నీకు ఇబ్బందిగా ఉందా? అయినా పర్వాలా. ఈ ఇబ్బంది పరిస్థితుల్లో సైతం మౌనంగా ఉండి ఆయన యొద్ద నేర్చుకో. సాత్వికము, దీన మనస్సు వచ్చినంత వరకు నువ్వు నేర్చుకో. ఆ తర్వాత అది సులువవుతుంది. ఆ
ఆ సులువుగా నువ్వు ఆయన కాడిని మోసుకొని వెళ్తావు. అప్పుడు నువ్వు విశ్రాంతి పొందుకుంటావు. ఆ పరిస్థితి మారుతుంది. ఇంతవరకు సాక్ష్యాలు చూసాం. ఆళ్ళ జీవితాలను మార్చాడు. ఆ పరిస్థితులు మార్చాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు నువ్వు వచ్చావు. నువ్వు నేను వచ్చాము. ఆయన మార్చే దేవుడై ఉన్నాడు. కేవలం వచ్చి విశ్రాంతి పొందుకోవడమే కాదు. ఆయన కాడి మనం మోయవలసిన వారమై ఉన్నాము. ఆయనే మాత్రమే మహిమ తెచ్చుకున్నట్లుగా పరిస్థితిని మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. ఆ కాడి మోయుట మన సొంతగా కాదు. సాత్వికము, దీన మనస్సు కలవారమై మనం మోయవలసిన బద్ధులమై ఉన్నాము. ఆయన యొద్ద నేర్చుకొని మనము నడవవలసిన వారమై ఉన్నాము. అప్పుడు మనము పూర్తిగా విశ్రాంతి అనేది మనము పొందుకోగలుగుతాము. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.